అందరికీ శుభోదయము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. ఈరోజు మనము హెర్నియా గురించి మాట్లాడదామండి. హెర్నియా అంటే ఏం లేదు, తన్నుకు రావడం, ముందుకు తన్నుకొని రావడం. సో ఈ హెర్నియాస్ ఎక్కువగా అంటే చాలామంది మీ పేరు వింటారు, హెర్నియా 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 అని. ఇందులో ముఖ్యంగా 3 విధాలు లేదా 3 టైప్స్ ఆఫ్ హెర్నియాని మీరు గమనించుంటారు. సో హెర్నియా అనగానే అన్నీ సేమ్ కావు, డిఫరెంట్ ఉంటాయి. సో ఈ 3 రకాలు ఏదో చూద్దాము. అసలు హెర్నియా అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి స్టమక్ ఉంటుంది, అబ్డామిన్. ఓకే, ఇటువైపు లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీస్ ఉంటాయి. పైన మనకి ఊపిరితిత్తులు, రిబ్ కేజీ ఇవి ఉంటాయి. సో ఈ ఆర్గన్స్ అన్నీ, ఈ అవయవాలన్నీ ఒక పద్ధతిలో మన శరీరంలో అమర్చబడి ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ఆర్గన్ మధ్య ఎంత స్పేస్ కావాలో అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ప్రకృతి పరంగా మన హ్యూమన్ బాడీలో, మానవ శరీర నిర్మాణంలోనే అవి మన ఏజ్ అయ్యే కొద్దీ పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఆర్గన్, ఒక అవయవము తన ఉండే స్పేస్ కన్నా కొద్దిగా ముందుకు చొచ్చుకొని వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏదైతే చొచ్చుకొని వస్తుందో, అంటే దేని మీదైతే చొచ్చుకొని వస్తుందో అక్కడ ఒక హోల్ లాంటిది పడవచ్చు, లేదా ఎక్కడి నుంచి అయితే చొచ్చుకొని వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ వాల్, అబ్డామిన్ వాల్లో నుంచి చొచ్చుకొని వచ్చింది అనుకోండి, అబ్డామిన్ దగ్గర మీకు పెయిన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో హెర్నియాలు అంటే ఏమి లేదు, ఏదైనా ఒక అవయవము దానంతటా అదే కొన్ని కారణాల వల్ల బయటికి కానీ వస్తే అటు చుట్టూ ఉండే ఆర్గన్స్లోని ఫంక్షనాలిటీ తగ్గుతుంది, వాటికి పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి. ఇప్పుడు ఈ హెర్నియాలు 3 రకాలని అన్నాను. ముఖ్యంగా ఫస్ట్ వన్ ఇంగ్వినల్ హెర్నియా అని అంటారండి. ఇంగ్వినియల్ హెర్నియా, మనం హెర్నియా కేసులు ఏవైతే వింటామో అందులో 70% కేసులు ఇంగ్వినియల్ హెర్నియా గురించే ఉంటాయి. ఇవి ముఖ్యంగా మగవారిలో చూస్తూ ఉంటాము. సో ఈ మగవారిలో ఇంటెస్టైన్, పేగులు ఏవైతే ఉన్నాయో, ఒక ఇంటెస్టైన్, ఈ పేగులు కానీ కింద వాళ్ళ జెనిటల్ ఆర్గన్స్ స్క్రోటం దగ్గర కానీ చొచ్చుకొని కిందకు వచ్చేస్తే దాన్ని ఇంగ్వినియల్ హెర్నియా అంటారు. అంటే ఇంగ్వినియల్ కెనాల్ అని ఉంటుంది మన ఇంటెస్టైన్స్ దగ్గర. ఇంగ్వినియల్ కెనాల్ మన యూట్రస్ సిస్టమ్కి ఇంటెస్టైన్స్ దగ్గర, ఆ ఇంగ్వినియల్ కెనాల్లో అది చొచ్చుకొని వచ్చేస్తే ఇంగ్వినియల్ హెర్నియా అంటారు. మగవారిలో 70%గా కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ హెర్నియా వచ్చి ఫెమరల్ హెర్నియా అని అంటారండి. ఇది మహిళలలో కనిపిస్తుంది. మనం వినే 100 కేసెస్లో 17 కేసులు ఫెమరల్ హెర్నియా గురించి వింటూ ఉంటాం. చెప్పినట్టు మహిళల్లో వస్తుంది అన్నాను కదా. సో మన పొట్టలోని ఒక భాగము కానీ ఇక్కడ మనకి ఫెమర్ బోన్ అని ఉంటుందండి. మన యూట్రస్ నుంచి ఇక్కడ, అంటే మన పెల్విక్ రీజన్ నుంచి ఇక్కడి నుంచి ఇది మన తై ఉంది కదా, రూట్ ఆఫ్ ది తై, ఈ భాగంలో ఫెమర్ బోన్ అని ఉంటుంది. మన పెల్విక్ గ్రెడల్ నుంచి 2 కాళ్ళు ఇలా బయటకు వస్తాయో అక్కడ స్టార్టింగ్లో ఫీమర్ బోన్ అని ఉంటుంది. సో మనము మన అబ్డామిన్ మజిల్ కానీ ఇంటెస్టైన్ కానీ కిందకి ఇలా చొచ్చుకొని వచ్చేస్తే ఫర్ లేడీస్ ఫిమరల్ హెర్నియా అని అంటారు. మూడవది యుంబిలికల్ హెర్నియా. ఇది ఎక్కువగా పిల్లలు పుట్టాక, అంటే ప్రెగ్నెంట్ లేడీసు, అంటే ప్రెగ్నెన్సీ అయిపోయాక, మిడిల్ ఏజ్డ్ పీపుల్, దోస్ హూ హ్యావ్ బికమ్ ఒబెస్, బాగా లావుగా ఉండేవాళ్ళు, అంటే పొట్ట బాగా ఎక్కువగా అంటే ఒకప్పుడు సన్నగా ఉండేవాళ్ళు వెయిట్ పెరుగుతూ బాగా లావు అయిన వాళ్ళు, ఇంకా కొంతమంది బై కండిషన్, అంటే బై బర్త్ కండిషన్ ద్వారా కూడా ఇది జరగవచ్చు. ఈ కేసులో ఏంటంటే మీ స్టమక్, పొట్ట ఏదైతే ఉందో, ఒక వాల్ అనేది మనల్ని పొట్ట లోపలికి ఉంటుంది. మనకు బాడీ స్కిన్ ఎలా ఉంటుందో అక్కడ మజిల్ టిష్యూస్, ఫైబర్స్ ఉంటాయి. మన పొట్ట అనేది యూజువల్గా మన పొట్ట మన పిడికిలు అంత ఉంటుంది అంటారు. ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుంది, పొట్ట కింద యూట్రస్ సిస్టమ్ ఉంటుంది, అందులో బిడ్డ పెరుగుతూ ఉంటాడు. సో బిడ్డ పెరిగే కొద్దీ యూట్రస్ ఈ స్టమక్ని పైకి తన్నుతూ ఉంటుంది.
ఓకే, స్పేస్ కావాలి కదా బిడ్డ పెరిగేటప్పుడు. సో ఈ స్టమక్ని పైకి ఇలా, సో ఇక్కడ ఉండే యూట్రస్ దీన్ని ఇలా అంటే బిడ్డ పెరిగే కొద్దీ స్టమక్ని పైకి తన్నుతూ ఉంటుంది. ఇలా తన్నేటప్పుడు మన బాడీ లేడీస్కి అంటే సహజంగానే ఈ ఈ పార్ట్ అంతా కూడా మీకు స్ట్రెచ్ అవుతుంది, రబ్బర్ బ్యాండ్ లాగా ఎలాస్టిక్ లాగా స్ట్రెచ్ అవుతుంటుంది. అది యూట్రస్, అది మనకి దేవుడిచ్చిన వరం. పొట్టంతా ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ బేబీ వచ్చేసాక పొట్ట ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అవుతుంది. కానీ మన అబ్డామినల్ వాల్స్ కానీ ఏదైతే పొట్ట ముందర ఉండే మజిల్ టిష్యూస్, ఫైబర్స్, వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ డెలికేట్గా ఉంటే, వీక్గా ఉంటే, అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ లేకుండా ఉంటే, ఈ అబ్డామిన్ ఏదైతే ఇంక్రీజ్ అవుతూ ఉంది చూడండి, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇది పైకి తన్నుకొని వస్తుంది కదా, ఇది ముందుకు వచ్చేస్తుందండి. సో అది పైకి తన్నే కొద్దీ ఇక్కడ ఈ వాల్ బాగా స్ట్రాంగ్గా లేదు. వాల్ స్ట్రాంగ్గా లేకపోతే ఇది పుష్ చేస్తుంది. పుష్ చేసి మీకు పొట్ట బయటకు వస్తూ ఉంటుంది. అలా పొట్ట బయటికి వస్తే వాటిని ఉంబిలికల్ హెర్నియా అంటారు. ఇది ప్రెగ్నెన్సీ విషయంలో. ఒబెసిటీ పీపుల్ అని అన్నాను, ఒబెస్, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఒబెస్. వీళ్ళు సరిగ్గా ఫుడ్ పాటించక, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎలా పడితే అలా భోజనాలు చేస్తూ, ఫుడ్ డైట్ ఫాలో అవ్వకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే కొవ్వు అనేది పేరుకుంటూ పోతూ ఉంటుంది. సో కొవ్వు పేరుకునే కొద్దీ స్టమక్, డయాఫ్రమ్ అంటే పైన ఉండే డయాఫ్రము, రెస్పిరేటరీ సిస్టము, ఇటు అటు ఉండే ఆర్గన్స్ మధ్యలో అంతా కొవ్వు ఉంది. ఆల్రెడీ బాడీ వీక్గా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి అబ్డామినల్ వాల్స్, సైడ్ వాల్స్, ఇవన్నీ ఆబ్లిక్ మజిల్స్ ఇవన్నీ వీక్గా ఉన్నాయి. సో వెయిట్ అయ్యే కొద్దీ ఇవన్నీ స్పేస్ లేక కొద్ది బయటికి రావాలని, ఆ ఫ్యాట్ పెరిగిపోతుంది కదా, అకామిడేట్ చేయాలి కదా, ముందుకు వస్తూ అప్పుడు కూడా హెర్నియా అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అండి మీకు ఈ హెర్నియాలు, అది ఇంగ్వీనియల్ హెర్నియా ఉన్నా, ఫెమరల్ హెర్నియా ఉన్నా, ఉంబిలికల్ హెర్నియా ఉన్నా, థర్డ్ చెప్పిన ఉంబిలికల్ హెర్నియా నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, మెన్లో కూడా కనిపిస్తుంది, మిడిల్ ఏజ్ ఉండి ఒబేస్ ఉన్నా. ఇందులో ఏ హెర్నియా వచ్చినా వీటిలో 2 స్టేజెస్ అండి. స్టేజ్ 1లో మీకు ఏదైతే ఏ భాగం అయితే ముందుకు వచ్చేస్తూ ఉందో, స్టమక్ లేకపోతే యూట్రస్ ఇంకోటో ఏదైతే బయటకు వస్తుందో, మనము నిలబడ్డాక చేత్తో ఇలా పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది సివియర్ కండిషన్ కాదు, దీన్ని నెమ్మదిగా బాగు చేస్తారు. రెండోది అంటే సర్జరీకి టైం ఇస్తారు. సర్జరీ అవసరం అయితే డాక్టర్స్ గారు 1 month నుంచి 3 months టైం ఇస్తారు. మీరు కొద్దిగా వెయిట్ తగ్గమని చెప్పు, ఆ తర్వాత సర్జరీ చేస్తారు. లేదా కొన్ని మందుల్ని వాడి, లేదా కొన్ని ఎక్సర్సైజెస్ చేసి స్టమక్ని, అబ్డామినల్ వాల్స్ని మీరు టైట్ చేసుకోమని చెప్తారు. రెండవ కేటగిరీలో ఏదైతే బయటికి తన్నుకొని వచ్చిందో అది మీరు నిలబడ్డా కూడా మీరు చేత్తో పుష్ చేస్తే లోపలికి వెళ్ళదు. సో మీరు మీ పేగుల్ని ఏదైతే బయటకు వచ్చాయో, మీ పొట్టని ఏదైతే బయటకు వచ్చాయో పుష్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళకుండా బయటికి అలాగనే ఉంటుంది. అది బయటికి కానీ అలాగే చొచ్చుకొని ఉండి మీ ఇంటెస్టైన్స్తో ఇబ్బంది, అంటే మీ పేగులతో ఇబ్బంది అయితే అవి గ్యాంగ్రీన్స్గా డెవలప్ అయిపోతాయండి, అంటే సివియర్ ఇన్ఫెక్షన్గా డెవలప్ అయిపోతాయి. అలాంటప్పుడు ఎమర్జెన్సీగా మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో హెర్నియాలో ఈ 2 క్లాసిఫికేషన్స్ చూసుకోవాలి. స్టేజ్ 1 అయితే మనము పైకి లేసినప్పుడు లోపలికి దాన్ని తీసుకువెళ్ళొచ్చు, అవి వీలైనంత వరకు యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ సర్జరీలతో తగ్గుతాయి. స్టేజ్ 2ని మాత్రం ఇమీడియట్ సర్జరీ చేయాలి. ఓకే, హెర్నియాలో రకాలు చెప్పాము, ఎలా ఉంటాయో చెప్పాము. హెర్నియాలో అసలు హెర్నియా వచ్చింది అని ఎలా తెలుస్తుంది మనకి? సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఏంటంటే అండి, విపరీతంగా కడుపులో నొప్పి రావడం. సో మీకు ఉన్నట్టుండి భోజనం తిన్నాక నొప్పి రావడం, మీరు తీసుకునే ఆహారము ఒక్కొక్కసారి లోపలికి అన్నవాహిక ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు పొట్టలోకి అంటే పొట్ట మన స్టమక్ ఏదైతే ఉందో అబ్డామిన్, మనం అన్నం తీసుకోగానే అది కొద్దిగా ఉబ్బి బయటకు వచ్చి, అంటే అన్నం తిన్న 1/2 hour 1 hourకి మీకు పెయిన్ రావడము, లేదా బయటికి తన్నేయాలి అంటే వామిటింగ్స్ రావడము, సడన్గా విపరీతమైన కిడ్నీస్ దగ్గర పెయిన్ రావడం, అంటే ఒకవైపే పెయిన్ రావడము. అదర్వైజ్ మీకు ఎప్పుడు హెడేక్ ప్లస్ వామిటింగ్ సెన్సేషన్ ఉండడము,
అంటే మీకు సడన్గా వామిట్ చేసేయాలంటే విపరీతమైన పెయిన్, వామిటింగ్ చేయాలి అని అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉంటే మీకు హెర్నియా అని తెలుస్తుంది. మీరు ఈజీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకసారి ఎక్స్రే కానీ స్కానింగ్ చేసి మీకు ఏ హెర్నియా ఉందో చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం యోగిక్ ప్రాక్టీసెస్లో వీటిని ఎలా తగ్గించవచ్చో చూద్దాం. సో గ్రేడ్ 1 స్టేజ్ 1 ఇందాక చెప్పాము. స్టేజ్ 1 హెర్నియాస్ అయితే తప్పకుండా యోగిక్ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. స్టేజ్ 2 అయితే యోగిక్ ప్రాక్టీసెస్ హెల్ప్ చేయవు, కాబట్టి గమనించగలరు. సో స్టేజ్ 1లో ఫస్ట్ ప్రాణాయామాలు చూద్దామండి. సో హెర్నియా అనగానే నేను చెప్పాను, బాడీ అబ్డామినల్ వాల్స్ వీక్గా ఉంటే, పొట్ట చుట్టూ ఉండే కండరాలు వీక్గా ఉంటే, యూట్రస్ సంబంధించిన వాల్స్ వీక్గా ఉంటే, పెల్విక్ రీజన్ వాల్స్ వీక్గా ఉంటే హెర్నియాలు వస్తాయి. సో వీటిని మనం బలోపేతం చేయాలంటే ఏంటి? రెగ్యులర్గా ఈ కండరాలని మనం ఉపయోగిస్తూ ఉండాలి. ఈ కండరాలు ప్రతిరోజు యాక్టివిటీలో ఫాలో అవుతూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏదో విధంగా చేయాలి. సో ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఒక్కసారిగా మీరు జిమ్ లాంటివి చేస్తే మీ శరీరం తట్టుకోదు. ఫస్ట్ మీరు లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే లో ఇంటెన్సిటీతో చేయగలిగిన యోగా ఆసనాలు చేయండి. యోగా ఆసనాలు చేసే కొద్దీ మీ బాడీ కొద్దిగా బిల్డప్ చేసుకుంటుంది. స్ట్రెంగ్త్, మస్కులర్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో మస్కులర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తూ మీరు అబ్డామినల్ వాల్స్ని కానీ స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే ఏదైతే హెర్నియా ముందుకు చొచ్చుకొచ్చిందో అది లోపలికి స్పేస్, ఎప్పుడైతే మస్కులర్ స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తున్నారో, డైట్ ఫాలో అవుతున్నారో, ఆటోమేటిక్గా వెయిట్ కంట్రోల్లోకి తీసుకువస్తారు కదా. సో ఏదైతే ముందుకు వచ్చిందో దాన్ని మీరు చేత్తో పుష్ చేసి అబ్డామినల్ వాల్స్ని స్ట్రాంగ్ చేస్తే అది మళ్ళీ బయటికి రాదు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు ముందర నుంచే కానీ అంటే లేదా మీకు ద మొమెంట్ యూ నో దట్ హెర్నియా ఈజ్ దేర్ and it is not that much serious, if you start practices to strengthen your abdominal wall, you will get rid of it. మనం తప్పించుకోవచ్చు. సో ఏమేమి చేస్తే బెటరు? యూజువల్గా ఆల్రెడీ హెర్నియా ఉందని చెప్పారు కాబట్టి పొట్టని మరీ కష్టపెట్టేవి చేయకూడదు. పొట్ట కండరాలు దృఢం చేయాలి, కానీ పొట్టని ఎక్కువగా ప్రెస్ చేసే ఆసనాలు లాంటివి చేయకూడదు. సో దీనికి ప్రాణాయామ వచ్చి అనులోమ విలోమ ప్రాణాయామ చేయాలండి. అనులోమ విలోమ ప్రాణాయామ అంటే ఏం లేదు, ఆపోజిట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. రైట్ ఇన్హేల్ తీసుకొని లెఫ్ట్ ఎక్సేల్ చేస్తాము, లెఫ్ట్ ఇన్హేల్ తీసుకొని రైట్ ఎక్సేల్ చేస్తాము. ఇది ఒక్కటి చేయాలి. కపాలభాతి లాంటిది చేయొద్దండి. ఆల్రెడీ స్టమక్ మీకు ఇబ్బంది ఉంది, హెర్నియా వచ్చింది కాబట్టి మీరు కపాలభాతి చేయొద్దు, భస్త్రికా చేయొద్దు. ఇది చేశాక భ్రమరీ ప్రాణాయామ చేయండి, శీతలి ప్రాణాయామ చేయండి. సో ఫస్ట్ది అనులోమ విలోమ చెప్పాను, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. భ్రమరీ ప్రాణాయామ ఏంటి? ఒక్కసారి 2 రౌండ్స్ చేద్దాము, వీపు నిటారుగా ఉంచుదాము, మకారం పలకాలు అంతే అండి. శ్వాస తీసుకొని సో భ్రమరీ ప్రాణాయామ చేయాలి. నెక్స్ట్ వన్ శీతలి చేయాలి. సో శీతలి ఏం చేయండి అని అంటే నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదలండి. నోటితో మీరు ఒక స్ట్రాలో నుంచి శ్వాస ఎలా తీసుకుంటారో అలా చాలా నెమ్మదిగా సో శీతలి ప్రాణాయామ నేను నోటిని రౌండ్గా చుట్టి ఒక స్ట్రాలో ఎలా వాటర్ ఎలా తాగుతామో శ్వాస అలా స్ట్రాలో తాగినట్టుగా ముక్కు ద్వారా శ్వాస వదిలాను. ఈ 2 ప్రాణాయామాలు డెఫినెట్లీ చేయండి. అనులోమ విలోమ, భ్రమరీ ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ. ఈ 3 చేస్తూ షట్క్రియల్లో మీరు అగ్నిసార కానీ వినుంటే, అగ్నిసార అంటే
ఒక్కసారి నేను మీకు చూపిస్తానండి. ఇది యూజువలీ పొద్దున చేయాలి, ఎర్లీ మార్నింగు, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫుడ్, అంటే ఆహారం ఏమి తీసుకోక ముందరే చేయాలి. అగ్నిసారలో మనము ఉద్యాన బంధ, జలంధర బంధ, మూల బంధ ఒకేసారి వేస్తాము. ఇట్ ఈస్ నాట్ కపాలభాతి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను చూడండి. నేను ముందుగా శ్వాస తీసుకుంటాను, శ్వాస వదులుతూ నా చిన్ ఏదైతే ఉందో ఇక్కడ వేసి లాక్ చేస్తాను, పొట్టని లోపలికి లాగేస్తాను, నా యానస్ని లాక్ చేసి పొట్టని ముందుకి వెనక్కి చేస్తాను. చూడండి, చాలా సింపుల్ ప్రక్రియ. సో ఇక్కడ నేను ఏం చేశాను అని అంటే, నెమ్మదిగా శ్వాస తీసుకున్నానండి. శ్వాస వదులుతూ నా మెడను వంచి చిన్ లాక్, జలంధర బంధ చేశాను. పొట్ట లోపలికి లాసి ఇది ఉద్యాన జలంధర బంధ చేశాను. ఇక్కడ పొట్ట లోపలికి లాగి ఉద్యాన బంధ చేశాను. యానస్ లాక్ చేసి మూలబంధ చేశాక పొట్టని ముందుకి వెనక్కి చేశాను. ఎప్పుడైతే మీరు ఈ బంధాలు వేస్తారో ఆటోమేటిక్గా మీ బ్రెత్ ఏదైతే తీసుకున్నారో ఇక్కడికి అది బంధం, అంటే బంధించామన్నమాట. ఇక్కడ ఆ బ్రెత్ ఏంటి అంటే ఒక వ్యాక్యూమ్లా క్రియేట్ చేసి మీ స్పైన్, మీ పొట్టని ముందుకి వెనక్కి అంటున్నాం. ఇది కపాలభాతి కాదు. కపాలభాతిలో ఎప్పుడు మెడ వంచము, ఇలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసింది అగ్నిసార క్రియ. ఇది నేను కూర్చొని చూపించాను కదండి. మీరు నిలబడి మోకాళ్ళు వంచి ఉత్కుట ఆసనంలో చేయొచ్చు, కానీ హెర్నియా ఉండేవాళ్ళు పడుకొని చేయాలండి. ఇది పడుకొని మోకాలు వంచి చేయాలి. నేను చూపిస్తాను లాస్ట్లో. సో ఈ షట్క్రియ ప్రాక్టీస్ చాలా నెమ్మదిగా 10 స్ట్రోక్స్ ఇచ్చి మళ్ళీ వదిలేసేయాలి, 10 స్ట్రోక్స్ ఇచ్చి వదిలేసేయాలి, 10 స్ట్రోక్స్ ఇచ్చి వదలాలి. ఇలా స్లోగా ప్రాక్టీస్ని బిల్డప్ చేసుకోండి. షట్క్రియ. ఇప్పుడు ఆసనాల్లోకి వద్దాం. ప్రాణాయామ చెప్పాను, షట్క్రియ చెప్పాను. ఆసనాల్లో చాలా సింపుల్ ఆసనాసు. పొట్ట మీద ప్రెషర్ పడకుండా అబ్డామినల్ వాల్స్ స్ట్రాంగ్ చేయడం. అందులో ఫస్ట్ వన్, అమ్మ మీరు కాలు స్ట్రెచ్ చేయండి. నావాసనం అండి. దీన్ని అర్ధ నావాసనం అంటారు, నాట్ ఫుల్ నావాసన, హాఫ్ బోట్ పోస్చర్. మీరు మీ లెగ్స్ అలా తీసుకువెళ్ళి ఇటువంటి రైట్. ఇంకొద్ది వెనక్కి రండి. ముందుగా మనము దండాసనంలో కూర్చున్నామండి. దండాసనంలో కూర్చున్నాక 2 చేతులు తొడల మీద ఉంచండి, తొడల మీద. రైట్. మీ బాడీని వెనక్కి తీసుకోరండి, హాఫ్. రైట్, అంతే. సో అప్పర్ బాడీని ఒక్కటే మీరు కొద్దిగా స్లైట్గా వంచారు. ఇది అర్ధ నావాసనం అండి. మీరు ఇది చేసినప్పుడే పొట్ట కండరాలు కొద్దిగా లైట్గా షివర్ అవుతున్నట్టు ఉంటాయి, మీరు బాగా గమనిస్తే. ఇది మీకు అంత ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ కాదు, కానీ అబ్డామిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే ఇది అర్ధ నావాసనం అని అన్నాము, హాఫ్ బోట్ పోస్చరు. ఇది మీరు 12 కౌంట్ 12 కౌంట్ 12 కౌంట్ 3 టైమ్స్ చేయండి. అర్ధ నావాసనం. అర్ధ నావాసనంలోనే వేరే వేరియేషన్ అండి. లెగ్స్ని వంచమ్మను, బెండ్ యువర్ నీస్. రైట్. ఇప్పుడు నెమ్మదిగా వీపుని వెనక్కి తీసుకెళ్ళి ఇందాక తీసుకెళ్ళినట్టే. ఇప్పుడు కుదిరితే మీ పాదాలని 90కి జస్ట్ పట్టుకోండి, మోకాలు పట్టుకొని 90కి పెట్టండి. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నావాసన. ఫుల్ నావాసన వేయట్లేదు, సెకండ్ లెవెల్. ఫస్ట్ అది చేశాక ఆ తర్వాత ఇది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్లోలీ కీప్ యువర్ ఫీట్ డౌన్. ఇది అర్ధ నావాసనంలో సెకండ్ వేరియేషన్. థర్డ్ వన్ సేతుబంధాసనం చేయండి. ఇట్లా తిరగండి. సెకండ్ మనం చేయగలిగింది సేతుబంధాసనం అండి. జస్ట్ బెండ్ యువర్ నీస్ బెండ్ చేయండి. రైట్. సో సేతుబంధాసనంలో షోల్డర్ ఫ్రేమ్ కిందే ఉంటుంది. చేతులతో మీ కాలి మడమల్ని పట్టుకోండి. రైట్. జెంట్లీ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇది సేతుబంధాసనం అండి. ఇది కూడా రెగ్యులర్గా చేసే కొద్దీ మీకు మంచి బెనిఫిట్ దొరుకుతుంది. ఇది ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేయలేరో కింద మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీరు ఒక దిండుని, రైట్, సో దీని మీద ప్లేస్ చేసే కొద్దీ మీకు అబ్డామినల్ బెనిఫిట్ కూడా వస్తుంది. మీ స్పైన్ వెనక స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తగ్గుతాయి. బట్ హెర్నియా ఉండే వాళ్ళకి
అబ్డామినల్ వాల్ స్ట్రాంగ్ అవ్వాలి, అబ్డామిన్ మీద మనం వర్కౌట్ చేయాలి కాబట్టి ఇది ఒక లో ఇంటెన్సిటీ స్ట్రెచ్ అండి. సో వరి అవ్వకుండా చేయొచ్చు. సేతుబంధ ఆసనము. స్లోలీ రిలాక్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. రైట్. సేతుబంధ ఆసనంతో పాటు అర్ధ హలాసనం చేయాలండి. స్లోలీ లిఫ్ట్ బోత్ లెగ్స్ అప్. అర్ధ హలాసనము. సో ఈ అర్ధ హలాసనం చేసేటప్పుడు మీ కాలి మడమల నుంచి హిప్ జాయింట్ దాకా స్ట్రైట్ అయ్యేటట్టు చూడండి. హెడ్ నార్మల్గా పెట్టండి, నెక్ నార్మల్గా పెట్టండి. అర్ధ హలాసనము. ఇది కూడా మీ పొట్ట కండరాలని టైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా లిఫ్ట్ చేయడం ఇబ్బంది ఉండేవాళ్ళు వాల్ సపోర్ట్తో చేసుకోవచ్చండి. అర్ధ హలాసనం. స్లోలీ బ్రింగ్ ఇట్ డౌన్. ఇంకా మీరు ఏం చేయొచ్చు అని అంటే అర్ధ హలాసనంతో పాటు పాద హస్తాసనం చేయొచ్చు. సో పాద హస్తాసనం అంటే 2 పాదాలని కొద్దిగా పైకి లిఫ్ట్ చేయడం. సో లిఫ్ట్ యువర్ లెగ్స్ ఎ లిటిల్ అప్. ఇది చేయడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. సో జస్ట్ కీప్ సపోర్ట్ హియర్. రైట్. ఇప్పుడు లిఫ్ట్ చేయండమ్మా. రైట్. సో ఇలా లిఫ్ట్ చేసి మీరు పాద హస్తాసనం చేసుకోవచ్చు. ఇది కూడా లో ఇంటెన్సిటీ. ఈ పాద హస్తాసనం కూడా అబ్డామినల్ మజిల్స్, పొట్ట కండరాలు, లోయర్ అబ్డామిన్, పొత్తి కడుపు కండరాల్ని టైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అగైన్ స్లోలీ రిలీజ్. కమ్ టు నార్మల్ పొజిషన్. కమ్ టు నార్మల్ పొజిషన్. లాస్ట్ ఆసనం అండి, నేను మీకు బద్ధకోణాసనం చూపిస్తాను. కమ్ టు బద్ధకోణాసన, బటర్ఫ్లై పోస్చర్. సో ఈ బటర్ఫ్లై పోస్చర్ చేసి మీ హెడ్ని టూ మచ్ డౌన్ చేయకుండా దీని మీదకి మీరు మీ హెడ్ని తీసుకురావాలి. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్. రైట్. ఈ బద్ధకోణాసనం విత్ ది హెల్ప్ ఆఫ్ ది పిల్లో కూడా చేయొచ్చండి. మొత్తం హెడ్ని నేల మీదకి తీసుకురావద్దు, సమ్ సపోర్ట్ పెట్టుకొని చేయండి. ఈ ఆసనాలన్నీ కూడా హెర్నియాకి హెల్ప్ అవుతాయి. మీకు నేను అగ్నిసార క్రియ చూపిస్తాను అని చెప్పాను, పడుకొని చేయడము. ఒకసారి అది ఎలా చేస్తానో లాస్ట్లో చూపిస్తున్నాను. సో శవాసనం ఇలా వేస్తారు. మోకాళ్ళని వంచాము, 2 చేతులు దగ్గరికి ఉంచుకున్నాను, శ్వాస తీసుకున్నాను. శ్వాస వదులుతూ హెడ్ని డౌన్ చేసి, అంటే నేను చిన్ లాక్ చేస్తున్నాను, పొట్ట లాక్ చేశాను, యానస్ లాక్ చేశాను, పొట్టని ముందుకి వెనక్కి చేసి జస్ట్ యూ హ్యావ్ టు పుల్ యువర్ అబ్డామిన్ అప్ అండ్ డౌన్ అనమాట. ఈ లాక్ చేస్తూ చేయాలి. ఇది అగ్నిసార. ఇది మనం పడుకొని చేయాలి. హెర్నియా వాళ్ళు కూర్చొని కానీ నిలబడి కానీ చేయకూడదు, నేల మీద ఇలా పడుకొని చేయగలగాలి. ఈరోజు మనము హెర్నియాలో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అందులో ఏవి క్యూర్ చేయగలుగుతాము, స్టేజ్ 1 ఆ స్టేజ్ 2. స్టేజ్ 1 అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మంచి బెనిఫిట్ కనిపిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్తో ఇంకొక ఆరోగ్య సమస్యతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.